హలో మామ, అందరు ఎలా ఉన్నారు? సో ఆఖరికి ఇమానియాలో ఒక ప్రమో అయితే వచ్చేసింది. అందరికంటే లాస్ట్లో వచ్చింది, కానీ లేటెస్ట్గా అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నాను, టీఆర్పీ రేట్ బద్దలు కొట్టే ప్రమోనే ఇది. ఎందుకంటే ఇమానియల్ వాళ్ళ ఒక అమ్మ ఎంతలా మాట్లాడిందంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇంత నేను అంటే ఒక మాట అంటది, సూపర్ అనిపించింది నాకైతే. మీకు అందరు చెప్పాలి ఏంటిదంటే, నిన్న ఏ బంగారం అయితే నేను వద్దనుకున్నానో ఇప్పుడు ఆ బంగారం రెండు రాష్ట్రాల మంది చూస్తున్నారని ఏదో ఉంటుంది సంథింగ్. సో సూపర్ అనిపించింది ఆ మాట అయితే. ఎంత ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటుంది వాళ్ళ ఒక పేరెంట్స్ కానీ. చూడండి, ఒక నార్మల్ మ్యాన్ లుక్స్ పరంగా కానీ అంటే ఏం లేడు, అంటే లుక్స్లో జీరో. అది టాలెంట్, తన ఓన్ టాలెంట్ తోటి ఇంత దూరం రావడం అంటే, ఇలాంటి వాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. లుక్స్ లేకుండా, హ్యాండ్సమ్ ఉండకుండా, ఎవ్వరి సపోర్ట్ లేకుండా, జీరో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇక్కడ వాళ్ళు రావడం అంటే నిజంగానే ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇమానుయల్ది. మొత్తం హౌస్లోనే ఒక ఇమానుయల్ ఒక్క స్టోరీ నాకు చాలా హార్ట్కి టచ్ అవుతుంది ఎప్పుడైనా. ఆ ప్లేస్ నుంచి ఒక ఇలాంటి స్కిల్స్ తోటి రావడం అంటే కష్టం. ఒక కమెడియన్గా వచ్చిండు, కమెడియన్గా పోయిన హీరోగా బయటికి రావాలని వాళ్ళ అమ్మాయి చెప్తారు లాస్ట్లోకి. వాళ్ళ మమ్మీని చూస్తుంటే కూడా చాలా ఎనర్జెటిక్ అయితే ఉంది. మొత్తం డాన్స్ చేస్తుంది, అందరితో మంచిగా మాట్లాడింది. ప్రమో చూస్తుంటే సేమ్ అదేంది దివ్య గారి మదర్ ఒక వైబ్స్ అయితే వస్తున్నాయి. సో మొత్తం ఎపిసోడ్లో కూడా సూపర్గా ఉండొచ్చేమో. పొద్దుగాలే ప్రమోలో ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, అప్పుడు మనం ఇంకా మంచి గట్టిగా అయితే చూసుకోవచ్చు. అండ్ లైవ్లో కూడా ఈరోజు నైట్ వస్తుంది అనుకుంటున్నాను. అవును, వేయచ్చు, ఈరోజు నైట్ వేయచ్చు. సో చూడాలి, చూసినాక ఇంకా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ప్రోమో మాత్రం సూపర్గా ఉంది. ఇమాన్లో ఓటింగ్ అయితే బద్దలు కొట్టేయచ్చు ఒక ఎపిసోడ్ తోటి. కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ మీరైతే మొత్తం అలర్ట్లో పెట్టుకోవాలి. ఇమాన్యుయల్ దంచబోతుందని అర్థమవుతుంది నెక్స్ట్ వీక్స్లో.